హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారిష్ వర్క్స్. ఈరోజు మనం వేరుశనగ చిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కేజీ వేరుశనగ పప్పులు తీసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు పొట్టంతా తీసేయాలండి. నేను చేస్తుంటే మా బాబు కూడా వచ్చి నేను చేస్తాను అన్నాడు. పిల్లలంటే అంతే కదండి, అలా చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి మనం చేసే పనిలో వచ్చి తలదూర్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే షూర్ హ్యాండ్స్ చెయ్యి. నేను చూపించిన విధంగా వేరుశనగ గుళ్ళు పొట్టంతా తీసేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ వేరుశనగ గుళ్ళకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము, అందుకే 1/2 కేజీ బెల్లం సరిపోతుంది స్వీట్ తక్కువ తినే వాళ్ళకి. ఈ వేరుశనగ చిక్కీ అనేది చాలా హెల్తీ అండి, ముఖ్యంగా పిల్లలకి స్నాక్స్ బాక్స్గా క్విక్గా అయిపోతుంది. ఇది ఒక 1 వీక్ అన్న స్టోర్ చేసుకోవచ్చు మనం. ఈ 1/2 కేజీ బెల్లంలో వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పాకం దగ్గర అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఆ పాకంలోనే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని ఆ స్వీట్ అంతా దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. టేస్టీ వేరుశనగ చిక్కీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చారిష్ వర్క్స్. థ్యాంక్ యూ.